నమస్తే, నేను డాక్టర్ అనితా రెడ్డి, గైనకాలజిస్ట్ ఎట్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్. ఈరోజు మనం ఇంటి దగ్గర ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేయాలి, దాన్ని పాజిటివా నెగిటివా ఎలా కన్ఫర్మ్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. జనరల్గా ఏంటంటే పీరియడ్ మిస్ కాగానే అందరికీ డౌట్ ఉంటుంది, ఇది ప్రెగ్నెన్సీ అయినా వేరే కారణాల వల్ల పీరియడ్ మిస్ అయిందా అని. ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పీరియడ్ మిస్ అవ్వగానే జస్ట్ 4 days డిలే అయినా కానీ పీరియడ్ మనం యూరిన్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. సో 4 days దాటింది, రెగ్యులర్గా పీరియడ్ వచ్చే వాళ్ళకి 4 days దాటింది అనగానే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ దొరుకుతాయి. అది ఇలా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అనేది మీరు ఫార్మసీలో వెళ్ళి అడిగితే ఇస్తారు. ఇలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకొని చేస్తే దీంట్లో ఒక చిన్న ఈ స్ట్రిప్ ఉంటుంది, దాంతోపాటు ఒక ఇంక్ పిల్లర్ టైప్ ఒక పిల్లర్ ఉంటుంది. జనరల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ శాంపిల్ ఆఫ్ యూరిన్, అంటే నైట్ పడుకొని పొద్దున్నే లేవగానే ఫస్ట్ శాంపిల్ ఆఫ్ యూరిన్ చిన్న బాటిల్లో పట్టుకొని దీన్ని డ్రాపర్ తోటి అది యూరిన్ సక్ చేసి ఇక్కడ ఈ టెస్ట్ స్ట్రిప్లో ఒక లాంగ్ వెల్ ఉంటుంది, ఒక రౌండ్ వెల్ ఉంటుంది. ఈ రౌండ్ వెల్ అనే దాంట్లో యూరిన్ డ్రాప్స్ వేయాలి. ఇలా అట్లీస్ట్ 2 or 3 drops ఈ వెల్లో వేయాలి. ఈ వెల్లో ప్రెస్ చేస్తే యూరిన్ డ్రాప్స్ పడుతుంది. 3 drops వేసాక దీన్ని స్ట్రైట్గా పెట్టి కదిలించకుండా ఒక 1 minute వెయిట్ చేయాలి. 1 minute వెయిట్ చేసిన తర్వాత మనకి దీంట్లో లైన్స్ కనపడతాయి. దీంట్లో పక్కన CT అని 2 రాసి ఉంటాయి. ప్రెగ్నెన్సీ నెగిటివ్ ఉంటే ఇలా ఇక్కడ ఏమి లైన్ ఉండదు. ఈ C అనే దగ్గర ఒక సింగిల్ లైన్ వస్తుంది. ఈ C అనే దగ్గర సింగిల్ లైన్ వచ్చి మిగిలినంత తెల్లగా ఉంటే ఇట్ ఈస్ నెగిటివ్ టెస్ట్, అంటే ప్రెగ్నెన్సీ లేదు అని అర్థం. యూరిన్ ఇక్కడ వెల్లో 3 drops వేసి 1 minute వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా 2 lines, T దగ్గర ఒక లైన్, C దగ్గర ఒక లైన్ వస్తే దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్, అంటే ప్రెగ్నెన్సీ ఉంది అని అర్థం. ఒక్కొక్కసారి T దగ్గర లైన్ లైట్గా వస్తుంది, కాసేపు అట్లనే పెట్టేస్తే 5-10 minutes తర్వాత డార్క్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. మరీ వీక్ లైన్ వచ్చి 10 minutes తర్వాత కూడా పాజిటివ్ రాకుంటే మీరు ఇంకొక 1 week వెయిట్ చేసి మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు పాజిటివ్ వస్తుంది 100%. అలా వస్తే 2 థిక్ లైన్స్ వస్తే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 100% కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. దెన్ యూ కెన్ గో టు యువర్ డాక్టర్ అండ్ చెక్. సో చూసారు కదా ఎంత ఈజీయో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం. కాబట్టి మీరు ఈసారి డౌట్ ఉంటే ఇంటి దగ్గరనే దీని కాస్ట్ లెస్ దెన్ 100 rupees ఉంటుంది. లెస్ దెన్ 100 rupees మీరు స్పెండ్ చేసి 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇందులో పాజిటివ్ ఉంది అంటే అది 100% ప్రెగ్నెన్సీ ఉన్నట్టు, ఇది నెగిటివ్ ఉంటే 100% ప్రెగ్నెన్సీ లేనట్టు. దిస్ ఈజ్ వెరీ కన్ఫర్మేటివ్ టెస్ట్. ఇందులో ఫాల్స్ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్ అనేవి చాలా తక్కువ. సో ఈసారి మీకు డౌట్ ఉంటే వెంటనే ఫస్ట్ మార్నింగ్ యూరిన్ శాంపిల్తో ఈ టెస్ట్ చేయండి. ఇది చాలా ఈజీ. సో యూ కెన్ గెట్ కన్ఫర్మ్డ్. థ్యాంక్ యూ.